హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజయ్ అండి. ఇవాళ నుంచి అయితే మీ ముందుకి నేను నా యూఎస్ ట్రిప్లో నెక్స్ట్ పార్ట్ డాలస్కి న్యూ జెర్సీ న్యూయార్క్ వ్లాగ్స్ అని అప్లోడ్ చేశాను. డాలస్ వ్లాగ్స్కి బ్రేక్ వచ్చిందనమాట కార్తీక మాసం వల్ల. సో ఇవాళ నుంచి ఇంకా యూఎస్ వ్లాగ్స్ అన్నీ ఫినిష్ చేస్తాను. నేను డాలస్కి వెళ్ళాక నా ఫ్రెండ్ అయితే నాకు చాలా మంచి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చిందనమాట. నేను చాలా ఎమోషనల్గా అయ్యాను. చూడండి. యాక్చువల్లీ ఏమైందంటే ఎయిర్పోర్ట్లో నేను బయటకు వచ్చి వెయిట్ చేస్తున్నాను అనమాట. వీళ్ళు నా కోసం లోపల వెతుకుతున్నారంట. కాల్ చేస్తే అప్పుడు బయటకు వచ్చారు. నేను వెయిట్ చేస్తున్నా, సడన్గా వచ్చి సర్ప్రైజ్ ఇచ్చిందనమాట. దట్ వెల్కమ్ వాజ్ రియల్లీ చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది నాకు. అండ్ నెక్స్ట్ అయితే ఇంటికి వెళ్తూ దారి మధ్యలో వాళ్ళ ఇంటి దగ్గరలోనే నియర్ బై స్వదేశీ అనే హోటల్ ఉందన్నమాట. సో ఇక్కడ స్నాక్స్ చాలా బాగుంటాయి. పునుగులు, బజ్జీలు, అదేంటి పకోడీలు, ఇంకేంటబ్బా ఆనియన్ పకోడీ ఉంది, మిర్చి బజ్జీ, చాలా వడలు కూడా, వడలు పునుగులు అన్నీ ఉన్నాయి. ఇంకా మా ఫ్రెండ్ అయితే ఇంక అసలు వాళ్ళ హస్బెండ్ పేరు ప్రకాష్ అనమాట. సో ఎలా అయినా ఈ పిల్ల ఎప్పుడు తినిందో ఏంటో అనేసి సరే తిందు పద అని చెప్పి ఇక్కడ ఆపిచ్చి మరట నాకు పునుగులు తినిపించిందండి. పునుగులు వాజ్ అమేజింగ్, చాలా బాగుంది, చట్నీతో సహా చాలా బాగుంది. అండ్ దీంట్లోనే సూపర్ మార్కెట్ కూడా ఉందన్నమాట. అండ్ ఇది నా ఫ్రెండ్ ఉన్న కమ్యూనిటీ అండి. ఎంత బాగుందో అసలు, చాలా పెద్ద హ్యూజ్ కమ్యూనిటీ. సో విల్లాస్ కూడా చాలా బాగున్నాయి. నేను వాళ్ళ హోమ్ టూర్ చేశాను. తప్పకుండా చూస్తుంటే మీరు సిరీస్ మీరు ఆ హోమ్ టూర్ కూడా చూడొచ్చు అనమాట. ఈ విల్లాస్ ఎలా ఉన్నాయి అనేది. అండ్ బ్యూటిఫుల్ ఏంటి కమ్యూనిటీ అనమాట, చాలా బాగుంది. ఇక్కడ తినున్న కమ్యూనిటీలో ఏంటంటే ఎక్కువ ఇండియన్స్ చాలా తక్కువ అనమాట, ఎక్కువ ఫారినర్సే ఉంటారు. సో అదనమాట. మొత్తానికి అయితే డాలస్ వెళ్ళాను, నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను. నేను యూఎస్కి వెళ్తే మొట్టమొదటిగా వెళ్ళాలనుకున్న నాకు గుర్తొచ్చే వ్యక్తి ఎవరు అంటే సుశీల అనమాట. తన దగ్గరికి హ్యాపీగా వెళ్ళి ఉంటాను. అండ్ సచ్ ఎ బ్యూటిఫుల్ సోల్ అండి. లైఫ్లో ఇలాంటి ఫ్రెండ్ ఒకళ్ళు ఉండాలి, ఉంటే బాగుంటుంది అనిపించేంత మంచి ఫ్రెండ్, ప్యూర్ సోల్ అనమాట. నిజంగా చాలా చాలా లక్కీ నేను. ఇలాంటి ఫ్రెండ్ నా లైఫ్లో నాకు ఉండడం. నేనేదో ఇది నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలని కాదండి, నేను చాలా ఎమోషన్ అవుతున్నాను. నేను నిజంగానే హార్ట్ఫుల్గా చెప్తున్నాను అనమాట, మనసులోంచి వచ్చిన మాటలు. అంత బ్యూటిఫుల్ సోల్ నా లైఫ్లో ఎంతమంది ఫ్రెండ్స్ని చూశాను కానీ చాలా రేర్గా ఇలాంటి బ్యూటిఫుల్ సోల్స్ మనకు దొరుకుతారు. అలాంటి బ్యూటిఫుల్ సోల్ ఎవరంటే సుశీల. అది గర్వంగా చెప్పుకుంటా, తను నా ఫ్రెండ్ అనేసి. తనకి నా మీద ఒపీనియన్ ఏంటో తెలియదు కానీ నాకు తన మీద ఉన్న ఒపీనియన్ అది. చాలా చాలా లక్కీ నేను, నాకు అలాంటి ఫ్రెండ్ ఉన్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సుశీల ఫర్ బీయింగ్ మై ఫ్రెండ్. నిజంగా మనసులో ఏం చెప్తున్నాను. తన దగ్గర నుంచి తనని వదిలి రావడం నాకు చాలా డిఫికల్ట్ అనిపించింది. 10 బ్యూటిఫుల్ డేస్ తనతో ఉన్నాను. అండ్ తనని వదిలి రావడం నిజంగా నాకు టైం పట్టేసింది అనమాట. యూఎస్ నుంచి వచ్చాక నేను ఏదైనా మిస్ అయ్యాను అంటే అఖిల్ తర్వాత అది సుశీలని చాలా 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 మిస్ అయ్యాను. తిను ఎవరంటే, నేను పెబల్ సిటీలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ అనమాట. నేను 901లో ఉండేదాన్ని పెబల్ సిటీలో, తిను 1201లో ఉండేవాళ్ళు, మా పైన ఉండేవాళ్ళు అనమాట. అసలు చాలా 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 ఎంజాయ్ చేసాం మేము ఇక్కడ పెబల్ సిటీలో కూడా. అండ్ అలాగే నేను యూఎస్కి వెళ్ళాక కూడా డాలస్లో కూడా చాలా ఎంజాయ్ చేశాను. అండ్ నెక్స్ట్ డే అయితే పైన ఇది ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామన్నమాట. వాళ్ళ ఇల్లంతా చూపిస్తున్నప్పుడు అక్కడ ఈ టేబుల్ టెన్నిస్ ఉంటే ఇద్దరం కలిసి చక్కగా ఆడుకుంటూ మాట్లాడుకుంటూ కొంచెంసేపు టైం స్పెండ్ చేసామన్నమాట. తనకి కొంచెం నీ ప్రాబ్లం ఉంది కానీ నన్ను చాలా చాలా ఎంత తిప్పిందంటే, ఎంత బాగా చూసుకుందంటే, ఎన్ని వంటలు వండి పెట్టిందంటే
చెప్పలేనండి. చాలా 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 ప్యాంపర్ చేసింది. నేను అదే అన్నాననమాట తనతోటి, సుశీల మా హస్బెండ్ అంటే మా వారు కుమార్ తర్వాత నన్ను ఇంతలా ఎవరన్నా ప్యాంపర్ చేశారు అంటే అది నువ్వే సుశీల. ఇంకో జన్మ అంటూ ఉంటే నీకు సిస్టర్గా పుట్టాలని ఉంది అంటే, పిచ్చిదానివా ఏంటి నువ్వు, అంత దానికి ఇంకో జన్మ ఎందుకు నీకు, ఈ జన్మలోనే నీకేం కావాలో అంటే సాటిస్ఫై అయిపో అని చెప్పిందనమాట. అది అంత మంచి మనిషి సుశీల. నెక్స్ట్ డే అండి ఎన్ని వంటలు చేసింది. అట్టికాయతోటి వేపుడు చేసింది, పప్పు చేసింది, చారు చేసింది, పచ్చడి కూడా చేసింది అనమాట. టమాటా పచ్చడి చేసింది. పొద్దున్నే దోశలు ఏదో వేసిందండి చట్నీతో, అద్దుర్స్ అనమాట, అదిరిపోయింది అసలు. అండ్ అవన్నీ కాకుండా ఇంకా వంకాయ కూర కూడా చేసింది అనమాట. సుశీల ఇది ఎప్పుడు చేస్తుంది? ఓవర్ నాయనోయ్. అలా ఫుల్గా హ్యాపీగా సూపర్ డూపర్ ఎమీషియస్ లంచ్ చేశాక నా ఫ్రెండ్ చేతి వంట చాలా చాలా బాగుంటుంది. అలా లంచ్ చేసుకున్న తర్వాత తను షాపింగ్కి వచ్చామన్నమాట. ఒక కాకి కనిపించిందండి, సో అదే కాకిని తీస్తున్నాను అనమాట. ఫస్ట్ వచ్చింది ఏంటంటే మేము కేప్ టౌన్ అనమాట. అమెరికాలో డాలస్లో కూడా చాలా కేప్ టౌన్ మాల్స్ ఉంటుంది, అంతా మాల్ అనమాట. అంటే కొరియన్వి మాల్స్ ఇవన్నీ. చాలా చాలా బోల్డ్ కేప్ టౌన్స్ ఉన్నాయండి. కొరియన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు డాలస్లో. అండ్ డాలస్ ఈజ్ లైక్ మినీ ఇండియా. మీకు ఈ పాటికి చాలామంది తెలుసు, బోల్డ్ రీల్స్ వైరల్ కూడా అవుతున్నాయి మినీ ఇండియా అని. మేమైతే ఫస్ట్ ఇక్కడ కేప్ టౌన్కి వచ్చామన్నమాట. బాగుంటుంది, షాపింగ్ బాగుంటుంది. సరే అసలు కేప్ టౌన్ అనేది నాకు తెలియదుగా, నేను చూడలేదు కదా, సో అది చూపిస్తానని తీసుకొచ్చింది అనమాట సుశీల. సూపర్ ఉందని అసలు కేప్ టౌను. భలే వెరైటీగా ఉన్నాయి షాపింగ్ అంతా కూడా. టాయ్స్ కానీ ఏదైనా సరే, ఆఖరికి పెట్టివి కూడా చాలా బాగున్నాయి అనమాట. ఇదిగోని మేము ఫస్ట్ ఒక బేకరీకి వెళ్ళాము. నాకు సుశీల వెల్కమ్ చేసింది కదా నాకు ఎయిర్పోర్ట్లో. సో అప్పుడు నాకు ఒకటి బన్ ఇచ్చిందని, చాలా బాగుంది అది. దాని బ్రెడ్, దానికి డ్రై ఫ్రూట్స్ స్వీట్గా చాలా బాగుంది అది. సో అది కొనుక్కుందాం, అసలు ఇంకేముంటే చూద్దామని ఇందులోకి వెళ్ళాము. తీరా ఆ బన్ కొనుక్కోవడం మర్చిపోయి వచ్చామన్నమాట. సో ఇందులో అయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ చాలా చాలా ఉన్నాయండి. కేక్స్ ఏంటి, మఫిన్స్ అయితే చాలా బాగున్నాయి. నేను మఫిన్స్ అంటే చాలా ఇష్టం నాకు. మిల్క్ షేక్స్ చాలా చాలా ఉన్నాయి. కానీ ఒక థింగ్ ఏంటంటే ఇక్కడ ఎగ్లెస్ చాలా తక్కువగా రేర్గా దొరుకుతాయి అన్నమాట. చాలా తక్కువనే చెప్పచ్చు. అండ్ నాన్ వెజిటేరియన్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఇదిగోండి ఇలా ఈ కైండ్ ఆఫ్ బ్రెడ్స్ చాలా చాలా బాగుంటాయి. అసలు $1కి ఎన్ని చెప్పులు. ఆఖరికి మేము కుక్క కోసం కూడా కొంటున్నాం, మా ఓరియో గాడి కోసం. ఇదో $1. బాగుంది. వైబ్స్ అయితే తిరుగుతుందా ఇది? నాకు ఇవి బటర్ఫ్లైస్ బాగా నచ్చాయి. బటర్ఫ్లైస్ బాగున్నాయి కానీ పిచ్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. నెక్స్ట్ షాప్కి వెళ్ళామండి. దాని పక్కనే ఉన్న, ఇందాక షాప్ అయిపోయింది కొరియన్ షాప్, ఇది ఇంకో షాప్ అనమాట. ఇక్కడ మెయిన్లీ ఎందుకు వచ్చామంటే మేము కొరియన్ ఫేస్ మాస్క్స్ అవి చాలా బాగుంటాయి కదా, దానికోసం వచ్చాము. అండ్ పైగా ఇక్కడ ఇవి క్రాఫ్ట్ ఉంటాయి కదండి, మనమే ఇవి బిల్డ్ చేసుకోవాలన్నమాట. వాళ్ళు జస్ట్ పీసెస్ ఇస్తారు కదా. సో ఎంత బాగా ఉన్నాయి చూడండి, చాలా చాలా బాగున్నాయి. హౌసెస్ కానీ ఐఫిల్ టవర్ కానీ అసలు అదిరిపోయాయి అనమాట. అండ్ నా ఫ్రెండ్కి ఇవి చాలా చాలా ఇష్టం అంటే ఇలా క్రాఫ్ట్ చేయడము. అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారండి, దాన్ని చూసి మనం చేసేయడమే అనమాట. అండ్ పిల్లలకి మంచి టైం పాస్ అవుతుంది అసలు ఇవన్నీ చేసేయచ్చు. నాకు ఆశ్చర్యం వేసింది. అంటే అడుగుతున్నాం మా ఫ్రెండ్ని, అంటే ఇవి తిరుగుతాయి అలా అంటే, లేదు చేశాక అలా మంచిగా వస్తాయి అనేసి. ఎగ్జాక్ట్లీ వాళ్ళు చెప్పింది ఫాలో అయ్యి, ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే సేమ్ యాస్టీస్ వస్తాయి అనమాట. చాలా పెద్ద హ్యూజ్ షాపు, చాలా నెంబర్ ఆఫ్ టాయ్స్ ఉన్నాయి, బట్ చాలా ఎక్స్పెన్సివ్గా కూడా ఉన్నాయి. ఇక్కడ జస్ట్ మేము ఫేస్ మాస్క్ తీసుకున్నాం అంతే, అంతకంటే ఏం తీసుకోలేదన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము మళ్ళీ వేరే షాప్కి వెళ్ళామన్నమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్ టాయ్స్, అసలు ఎంత బాగున్నాయో అసలు. చాలా క్యూట్గా ఉన్నాయి. ఇవైతే ఇలా టాయ్స్ అమ్ముతారు, మనం తీసేసుకోవడం డైరెక్ట్గా. అంటే చాలామంది షోకేస్లో పెడతారు చూసారా, అండ్ బర్త్డేస్కి వాటికి గిఫ్టింగ్కి ఇవ్వడానికి అలా బాగుంటాయి అనమాట క్యూట్గా. ఆ సెట్ ఆఫ్ టాయ్స్ కానీ ఇండివిజువల్ టాయ్స్ కానీ అలా నెంబర్ ఆఫ్ టాయ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడైతే.
నాకు చాలా నచ్చాయి. బ్యూటిఫుల్ సన్సెట్ వ్యూ అండి. ఇక మా ఫ్రెండ్ ఏం తింటావు ఏదైనా తినిపిస్తాను అడిగారు అన్నమాట. నాకు ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం. సో ఇక్కడ కే టౌన్లోనే ఇది ఐస్ క్రీమ్ షాప్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే షేవ్డ్ ఐస్ క్రీమ్స్ అంటారు. ఇవి ఎక్కువ క్యాలరీస్ ఉండదు, షుగర్ ఫ్రీ అలా, షుగర్ ఎక్కువ ఉండదు, షుగర్స్ ఎక్కువ ఉండదు. అది ఒక్క ఐస్ క్రీమ్ ఇస్తే చూడు ఎంత పెద్ద బౌల్ వచ్చిందో. అసలు నా నోట్లో నుంచి ఏదైనా అడగడం ఆలస్యం నా ఫ్రెండ్ అలా తెచ్చిపెట్టేస్తుంది అనమాట నా దగ్గరికి. ఏంటమ్మా ఇంతలా ఉంది ఇది. డే 1 at Dallas అనమాట. ఐ హోప్ మీకు ఇవి నచ్చింది. తప్పకుండా ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డూ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియోస్.